కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ, ఈ రెండు కూడా అక్రమ ప్రాజెక్టు. అది అక్రమ ప్రాజెక్టే, ఇది అక్రమ ప్రాజెక్టే. 2014 విభజన చట్టం ప్రకారం సెక్షన్ 84, సెక్షన్ 85 ప్రకారం అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణానది మీద కొత్త ప్రాజెక్టు నిర్మించాలంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రైజల్ రికమెండేషన్ కావాలి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి. దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి, అప్రూవల్ కావాలి. ఈ మూడు లేవు. ఈ రెండు ప్రాజెక్టులకు ఈ మూడు లేవు. విభజన చట్టము 11వ షెడ్యూల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చు అని చెప్పేసి 6 ప్రాజెక్టులను చేర్చడం జరిగింది. ఆ 6 ప్రాజెక్టులో ఈ రెండు ప్రాజెక్టులు లేవు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇవి రెండు కూడా అక్రమ ప్రాజెక్టు. మరి ఎందుకోసం నిర్మించాలనుకున్నారు? ఈ రెండు ప్రాజెక్టులు కూడా కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టు. పాలమూరు రంగారెడ్డి ఏమో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2015 జూన్ 10వ తారీఖున జీవో ఇచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. జీవో 105 35,200 కోట్ల రూపాయలతో ఏడాదికి 90 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 817.5 అడుగుల ఎత్తు నుండి లాగేసే విధంగా దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నేను ముందే చెప్పినట్లు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ, తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ కానీ, అపెక్స్ కౌన్సిల్ అనుమతి కానీ ఏమీ లేవు. అలాంటిది 35,200 కోట్లతో మంజూరు చేసి, అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా ఏడాదికి 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించే విధంగా అది కూడా 2015 జూన్ 11న జీవో 107 ద్వారా 6,190 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల మీద దాదాపు 35,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కానీ డిపిఆర్ రాలేదు. ఎందుకంటే ఇవి అక్రమ ప్రాజెక్టులు. ఇవి తెలిసి కూడా కేవలం కమిషన్ల కక్కుర్తితో ఈ రెండు ప్రాజెక్టు నిర్మించి దాంట్లో కమిషన్లు కొట్టారు. కాంట్రాక్టర్కు నీకింత, ప్రభుత్వ పెద్దలకు నాకింత, క్విడ్ ప్రోకో. పేరు మాత్రము పాలమూరు జిల్లా ప్రజలకు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు అపర భగీరథులు నీళ్లు తీసుకొస్తున్నారు అని పోజులు కొట్టి ఆ వెనక వచ్చేసి కమిషన్ల కక్కుడు. కేసీఆర్ను చూసి నేనెందుకు తినకూడదు అని చెప్పేసి జగన్కు కుచిత బుద్ధి పుట్టింది. ఈయన 2020 మే 5వ తారీఖున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు. ఎంత? 3,378 కోట్ల రూపాయలు. అగైన్ దీనికి కూడా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ లేదు, అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు, 11th షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు లేదు. అయినప్పటికీ కమిషన్ల కక్కుర్తి కోసం మెగా కృష్ణారెడ్డికి నీకింత, ముఖ్యమంత్రిగా నాకింత అనే ఉద్దేశంతో దీన్ని మంజూరు చేయడం, దాదాపు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ లోపల గవినెల శ్రీనివాస్ అనే అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు పోవడం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది 2020 అక్టోబర్ 29న స్టే విధించడం జరిగింది. ఇక్కడ అది నిలిచిపోయింది. పాలమూరు రంగారెడ్డి డిండికేమో డిపిఆర్ రాలేదు, అప్రూవల్ కాలేదు. ఇక్కడ ఈ ప్రాజెక్టుకు స్టే ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాబట్టి ఇద్దరు కూడా ఇక రాయలసీమలో ఒక చుక్క నీళ్ళు ఇచ్చింది లేదు.
అక్కడ పాలమూరు రంగారెడ్డికి ఒక చుక్క నీళ్ళు ఇచ్చింది లేదు. కానీ అక్కడేమో దాదాపు 35,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ దినము కృష్ణార్పణమైంది. ఇక్కడ 700 కోట్ల రూపాయలు కృష్ణార్పణమైంది. ఇద్దరు కూడా రాష్ట్ర ద్రోహులు. తెలంగాణకు వచ్చేసి టీఆర్ఎస్ కేసీఆర్ తీరని ద్రోహం చేశారు. ఆంధ్రప్రదేశ్కు సీమాంధ్రకు రాయలసీమ పేరు చెప్పి కమిషన్లు అడుకొని జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు సీమాంధ్రకు. ఇద్దరు కూడా రాష్ట్ర ద్రోహులు. ఇది ప్రజలు గ్రహించాలి. ఇద్దరు రాయలసీమ ప్రజల పేరు, మహబూబ్నగర్ జిల్లా ప్రజల పేరు చెప్పుకొని సాగునీటి ప్రాజెక్టుని చెప్పి కమిషన్లు కొట్టారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.